హలో ఎవరీవన్. ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలుంటే అది కాస్త 3 జిల్లాలకి పొడిగించినట్టు తెలుస్తోంది. 29 జిల్లాలుగా. అయితే ఈ 3 జిల్లాల డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. అయితే ఇప్పుడు 3 జిల్లాల్ని పొడిగించడం జరిగింది సార్. అయితే వీటి మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అవసరమా, ఖర్చు అని కూడా అన్నట్లు అంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? జిల్లాల వికేంద్రీకరణ, విస్తృతీకరణ ఇది. ముందు అసలు ఏమేమి కొత్త జిల్లాలు రాబోతున్నా చూసుకుందాం. మనకు మన దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ, విభజన ఆంధ్రప్రదేశ్, సీమాంధ్రతో కలుపుకునే ఆంధ్రప్రదేశ్. ఓకే. అయితే ఇక్కడ 2 రాష్ట్రాలు కూడా పునర్వ్యవస్థీకరణ జరుగుతూ ఉన్నాయి. అంటే రీఫార్మేషన్ చేసుకుంటున్నారు. మంచి పోటీ కూడా ఉంది. ఇక్కడ తెలంగాణలో జిల్లాల వికేంద్రీకరణ జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాల దాకా తీసుకున్నారు. అయితే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన వచ్చింది. ఏర్పాటు చేశారు. అది మన మొదటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 1, 2 యాడ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 3, మొత్తం కూడా ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలతో పాటు ఇంకొక 3 జిల్లాలు కలుపుకొని 29 జిల్లాల రాష్ట్రంగా ఏర్పడుతూ ఉంది. దాంట్లో ఈ జిల్లాలు కొంచెం మా ప్రాంతం కూడా జిల్లాగా ఉండాలని ప్రతిపాదనలు కూడా వస్తుంటాయి. అట్లాంటి లేదా విస్తీర్ణం కానీ లేదా పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కానీ కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం తప్పేం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మదినపల్లి, మార్కాపురం, రంపచోడవరం. ఈ రంపచోడవరం అనేది పోలవరం ప్రాంతానికి పరిధిలోకి వచ్చిన పోలవరం ప్రమేయంగా చేస్తున్నటువంటి జిల్లా. అయితే 26 జిల్లాలతో పాటు ఈ 3తో 29 జిల్లాలు. ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అనవసరంగా ఈ జిల్లాలు అవసరమా, ఇన్ని జిల్లాలు ఇంతమంది ఉండడం వల్ల ఖర్చు పెరుగుతూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. జిల్లాకు కలెక్టర్ ఖచ్చితంగా కావాల్సి. సో ఇవన్నీ కూడా ఖర్చే కదా అనుకుంటారు. కానీ మౌలిక సూత్రాన్ని మర్చిపోతున్నారు అందరూ. ఎందుకంటే ప్రజలకు పాలనా వ్యవస్థ దగ్గరగా ఉండాలి, ప్రజా సేవలు దగ్గరగా ఉండాలి, కేంద్రీకృతమై ఉండకూడదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏమిటంటే ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పాలనా విభాగం. అది ఏది మనం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే. బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్లు, ఇవి సోల్జర్స్, మన రక్షణ వ్యవస్థలు, మనకు మిలిటరీ, ఇక్కడ చూస్తే పోలీసు, ఇవన్నీ కూడా ప్రజలకు జవాబుదారంగా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉండాలి. జవాబుదారీతనం అంటే వీళ్ళేమో తప్పు చేస్తే వాళ్ళు, వీళ్ళేమో తప్పు చేస్తే వాళ్ళు, ఏదైనా కూడా రిప్రజెంటేషన్ బాధ్యతాయుతంగా ఉంటుంది. ఆ విధంగా రాజ్యాంగం ఉంటుంది. వీటన్నిటికీ చేస్తూనే ఇవన్నీ అవసరమా అంటే ప్రజలకు, పాలకులకు సేవలు, పాలకులకు సంపద, దేశ సంపద కానీ పాలనా పరంగా చేస్తున్నటువంటి కూడా ప్రజలకు చేరాలి. కేంద్రీకృతంపై ప్రతిదీ ఢిల్లీ నుంచే రావాలి, ప్రతిదీ క్యాపిటల్ సిటీ నుంచే రావాలి అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేశారు, ఈ 3 అంచెల వ్యవస్థలు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, గ్రామ స్థాయి సచివాలయం వ్యవస్థలు కానీ ఇవన్నీ తీసుకొచ్చినట్టు విధానం. ఎందుకంటే ప్రాంతీయ అవసరాలు, ప్రాంతీయ ఏదైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాళ్ళు స్వయం పరిపాలన చేసుకుంటారు, వాళ్ళ సమస్యలు తీర్చుకుంటారు, అక్కడి వనరులు అక్కడే వినియోగించబడుతుంది. ఇవన్నీ కూడా ప్రాథమిక సూత్రంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. పట్టణ స్థాయి కన్నా గ్రామ్య స్థాయి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ ప్రభుత్వం యొక్క సేవలు అందాలని చెప్పేసి వికేంద్రీకరణ చేశారు. ఈ వికేంద్రీకరణలో ఒక స్వరూపం ఏంటంటే జిల్లా వ్యవస్థలు. ఈ జిల్లా వ్యవస్థలకు కూడా ఉదాహరణ మీరు చూడండి, ఒక జిల్లా వారు ఇంకో జిల్లాకు పోవాలంటే 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు ఉంటున్నాయి సహజంగా. సో ఇప్పుడు అదే 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు దగ్గరగా ఉందనుకోండి, ఆయన జిల్లా కేంద్రంతో పనిచేసి యాక్సెస్ వెళ్ళి రావడం ఈజీ అవుతుంది. ప్లస్ ఆ ప్రాంతం కూడా జిల్లా స్థాయికి ప్రమోషన్ వచ్చిన తర్వాత, ఆ జిల్లా స్థాయి ప్రమోషన్ వస్తే అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ బిల్డింగ్స్ కానీ, జిల్లా ప్రధాన కార్యాలయం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అన్ని పరిశ్రమల శాఖలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా అక్కడికి వస్తే ఈజీ అవుతుంది. ప్లస్ ఆ నగరం కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు కూడా జవాబుదారం జరుగుతుంది. సార్, బట్ ఇక్కడ అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సో ఇలా జిల్లాలు చేంజ్ చేసుకుంటూ ఉంటే ఏమన్నా ఇష్యూ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటారా? అలా ఏముండదు. వాళ్ళ గతంలో ఇచ్చినటువంటి ఐడియాలజికల్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం డిమాండ్స్ ముందుకు వస్తూ ఉంటాయి. ప్రజల డిమాండ్ కొంచెం సహేతుగా అనిపించినప్పుడు ఇట్లాంటి గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చినటువంటి డిమాండ్ ప్రకారం చేశారు. ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఏమైనా కోరుకుంటే కొత్త జిల్లా కావాలనుకుంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కూడా విస్తీర్ణంలో పెద్దగా ఉన్న జిల్లాలని, లేదా ఆ ప్రాంతం ఏంటంటే అప్పటిదాకా జిల్లాలు లేవు, ఇప్పుడు కొత్తగా జిల్లా వచ్చిన మాకు కూడా ఐడెంటిటీ ఉంది అంటే ఒక జిల్లాకు కావాల్సిన అర్హతలు మాకు ఉన్నాయి కదా,
మా ప్రాంతానికి ఎందుకో జిల్లా ఇవ్వరు, ఈ మార్కాపురం లాంటి వాళ్ళు అడిగినటువంటిది. సో అట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం తప్పేం లేదు. పరిపాలన ఎప్పుడైనా వికేంద్రీకరణ జరగాలి. ప్రజాసేవలు పారదర్శకంగా డైరెక్ట్ చేరితే ప్రజలకు చేరితే ప్రభుత్వం యొక్క సేవలు అందుతే వాళ్ళు అభ్యుదయానికి అంటే తలసరాదాయం పెరగడం కానీ, ఎంప్లాయ్మెంట్ పెరగడం కానీ, వాళ్ళ ప్రజాసేవలు అంటే ప్రభుత్వం ఇచ్చే సేవలుగా అందితే ఇంకా బాగుంటుంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ గారి సిద్ధాంతం, రాజ్యాంగంకు మౌలిక సూత్రాలు అవి. అయితే ఇప్పుడు దీనివల్ల డెవలప్మెంట్ కూడా కారణం అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఆటోమేటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక జిల్లా ఏర్పడింది, జిల్లా ఏర్పడిన జిల్లా కలెక్టర్ కార్యాలయం అయితే ఉండాల్సిందే కదా. ఒక కలెక్టర్ కార్యాలయం ఏర్పడింది అంటే ఖచ్చితంగా చుట్టు ప్రాంతంలో ఆ కార్యాలను నమ్ముకోనిటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండే నివాసాలు పెరుగుతాయి, లేదంటే ఒక స్టేషనరీ షాప్ లాంటివి పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. కాకపోతే ఎంప్లాయ్మెంట్ సంఖ్య రిక్వైర్మెంట్ పెరుగుతుంది. మంచిదిగా ప్రజలకు ఇంకో కలెక్టర్ జాబ్ ఇంకొకరికి వస్తుంది, కలెక్టర్ అసిస్టెంట్ కోసం పిఏకు ఇంకో 4 పోస్టులు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ప్రజలకు పెరిగింది, ప్రభుత్వానికి ఖర్చు అవుతుండొచ్చు, కానీ ప్రజలకు ఒక ఎంప్లాయ్మెంట్ అది పెరుగుతున్నట్టే కదా. సో దీనివల్ల మంచిగా జరుగుతుంది, చెడైతే అసలే జరగదు. ఓకే సార్, ఇట్లా చూసుకుంటే గతంలో ఉన్న జిల్లాలకి ఇప్పటికి సో తర్వాత మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే ఎలా ఉంటుందంటారు? ఇంకా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా మనం ఇంతే ఫిక్స్ అయిపోయిందని చెప్పడానికి వీలు లేదు. భవిష్యత్తులో ప్రాంతీయ వాళ్ళ ఏమైనా డిమాండ్స్ ఉంటే మళ్ళీ పెంచుకున్నా తప్పేం లేదు. కానీ మరీ సూక్ష్మంగా అంటే 30 జిల్లాల కాడ 50 జిల్లాలు చేసేసి మౌలిక వసతులు ఏర్పాటు చేయలేకపోవడం అంటే చేసామని కాదు, చేసామంటే ఆ జిల్లాకు ఆ ప్రొఫెషనాలిటీ కానీ ఒక ఫ్యాక్టర్ కానీ పని చేయాలి. లేని దానికి మనం ఏదో జిల్లా చేసేసామంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ లేకపోవడము, పోలీస్ ఆఫీస్ ఇబ్బంది ఇవ్వకపోవడము, ఏవైనా ఇవ్వలేనప్పుడు చేసే లాభం ఉంటుంది. అట్లా కూడా రెవెన్యూ డివిజన్స్ అంటుంటాయి, మళ్ళీ ఏంటంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. వాటి పరిధిలోకి చూస్తూ అవసరమైతే సహేతుకమైతే భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్గా మనకు నియోజకవర్గాలు కూడా పెంచుకుంటున్నాయి జనాభా ప్రాతిపదికంగా. భవిష్యత్తులో అట్లాంటి అవసరం వస్తే కూడా జిల్లాలు పెంచుకోవచ్చు, తప్పేం లేదు. సార్ ఇప్పుడు ఈ 3 జిల్లాలు పెంచడం జరిగింది. సో ఆల్రెడీ ఇంకా అసలుకి పెంచాల్సిన జిల్లాలు ఇంకా ఉన్నాయి అనే డిమాండ్స్ కూడా వస్తున్నాయి కదా. సో అలాంటి జిల్లాల గురించి ఏం చెప్తారు మామూలు? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. ఇంకా 2-3 జిల్లాల ప్రస్తావన వస్తూ ఉన్నా కూడా బహుశా అది సహేతుకం అయ్యి ఉంటే పాలకులు నిర్ణయం తీసుకుంటారు. మనం ఇప్పటికే అవి రావని చెప్పడం కానీ వస్తాయని చెప్పడం కానీ ఇప్పుడే మనం ఏం కామెంట్ చేయకూడదు దాని మీద. భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ బట్టి అవసరమైతే సహేతుకమైనప్పటికీ వీళ్ళకి ఎఫర్డబిలిటీ అంటే మన ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అవసరం వస్తే ఖర్చు పెట్టగలిగినప్పుడు చేస్తారు, లేదంటే ఎఫర్డబిలిటీ వచ్చిందాక వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా సరే జిల్లాల వికేంద్రీకరణ స్వాగతించాల్సిందే. అట్లాంటి చిన్న చిన్న జిల్లాలుగా కాకుండా ఒక సహేతుకమైన జిల్లాల పథకం చేస్తూ పాలనా సౌలభ్యంగా ఉండి రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందేలా ఉంటే ఎలాంటి విభజనైనా స్వాగతించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.